ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క బైబిల్ స్టడీ క్లాస్ కి ఆహ్వానిస్తున్నాను. రోజు మరి మనం ధ్యానించుకుపోయే అంశము ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నట్టుగా పేతురు గొప్ప ఒప్పుకోలు. సో అందరూ కూడా మన బైబిల్ గ్రంథాలని మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 16 వాక్యాలు ఎవరైనా దయచేసి గట్టిగా మైక్ ఆన్ చేసుకుని చదివి వినిపించండి. మాథ్యూ చాప్టర్ 16 13 to 16. మత్తయి సువార్త 16 13 నుంచి 16 వరకు చదవండి. యేసు ఫిలిప్పుడైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోని పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అవును, థ్యాంక్ యూ అండి. మనం చదువుకునే వాక్య భాగంలో మత్తయి సువార్త 16 ఈ 13 నుంచి ఆల్మోస్ట్ మన చివరి 20 దాకా కూడా మనం చదువుకోవచ్చు. అయితే ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన ఒక ప్రశ్న ఆయన అడిగే ప్రశ్న ఏంటి అంటే, ప్రజలు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు. సో దానికి మనం చూసాం కదండి, వారు ఇచ్చిన స్పందన ఏంటంటే, మరి కొంతమంది ఆయనను బాప్తిస్మం ఇచ్చే యోహాను అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మరి ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి హేరోదు రాజు అయినటువంటి మరి ఆయన చేసిన పాపాన్ని ఎత్తి చూపినందుకు మరి అతడు మరి శిరచ్ఛేదం చేయబడి, చెరసాల వేయబడి శిరచ్ఛేదం చేయబడి చంపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈయన తిరిగి లేచి వచ్చాడేమో అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను తిరిగి వచ్చాడు అని యేసుక్రీస్తును ఆ రీతిగా అనుకున్నారు కొంతమంది. మరికొంతమంది వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఏలియా అని కొంతమంది అని అంటూ ఉన్నారు. ఏలియా అని కొందరు అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధనలో మరి ఏలియా ప్రవక్త గొప్ప వ్యక్తి. అలాగే మలాకి గ్రంథం 4:5 నుంచి చూస్తే ఏలియా మళ్ళీ తిరిగి వస్తాడని ఒక ప్రవచనాన్ని ఆధారం చేసుకొని అప్పటి వాళ్ళు ఏమనుకున్నారంటే, మరి ఇదిగో ఈయన ఏలియా అని కొంతమంది అనుకున్నారు. సో మరికొంతమంది ఇర్మియా అని అనుకున్నారు. సో ఇర్మియా ఎలా ఏ రీతిగా అయితే ఒక ప్రవక్తగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు ధైర్యంగా ప్రకటించారో, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ రీతిగా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈయన ఒక ఇర్మియా అని కొంతమంది అనుకున్నారు. సో మరికొంతమంది ఏమనుకున్నారండి, మరికొంతమంది ప్రవక్తలలో ఒకడు, వన్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అని మరి కొంతమంది అనుకున్నారు. చూస్తారంటే ఈ రీతిగా 4 రకాలుగా ఆ రోజుల్లో ప్రజలు యేసుక్రీస్తు గురించి అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ప్రభువారు ఈ ప్రశ్న అడిగారో చూడండి, ప్రభువారు మళ్ళీ వెంటనే ఇంకొక ప్రశ్న అడిగారు. సో ఆ ప్రశ్న ఏంటి అంటే, అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? గమనించండి, ఆ రోజుల్లో ఇప్పుడు మనం చూసాం కదండి ఆ 4 రెస్పాన్సెస్. ఎలాగైతే కొంతమంది బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకున్నారు, కొంతమంది ఏలియా అనుకున్నారు, కొంతమంది ఇర్మియా అనుకున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త అనుకున్నారు. అంత మాత్రమే కాదండి, ఇంకా ఆ రోజుల్లో కొంతమంది ఇలా కూడా అనుకున్నారు. యేసుక్రీస్తు ఎవరు అని ఆలోచిస్తే మార్కు సువార్త 6:3 ప్రకారం చూస్తే ఆయన ఒక సాధారణమైనటువంటి మరి వడ్రంగి అని కొంతమంది అనుకున్నారు. ఆయన ఒక సాధారణమైనటువంటి ఒక వడ్రంగి, చెక్క పని చేసేవాడు అని అతన్ని చాలా తక్కువగా వారు మరి చూసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరికొంతమంది ఏమనుకున్నారు, ఆయన యోసేపు కుమారుడు అని కొంతమంది అనుకున్నారు. జస్ట్ సన్ ఆఫ్ జోసెఫ్, యోసేపు కుమారుడిగా కొంతమంది అనుకున్నారు. మరికొంతమంది ఇంకా చెప్పాలని చూడండి, యోహాను 9:24 ఎవరైనా చదువుతారండి? యోహాను, జాన్ 9:24.
సో ఆ స్లైడ్ మీరు చూస్తున్నారు కదండి, రాసుకుంటున్న వాళ్ళు దయచేసి ఆ రోజుల్లో ప్రజలు క్రీస్తు గురించి ఏమనుకున్నారో ఆ రెఫరెన్సెస్ అన్ని రాసుకోండి. అక్కడ మనకి మీకు ఒక మంచి లిస్ట్ మీరు అక్కడ తయారు చేయొచ్చు. క్రీస్తును ఆ రోజుల్లో ఏ రీతిగా అనుకున్నారు. ఇప్పుడు ఎవరైనా యోహాను సువార్త 9:24 చదవండి. John 9:24. Pastor గారు, John 9:24. ఎస్. కాబట్టి వారి గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పుట్టించి దేవుని మహిమపరుస్తూ ఈ మనుషులు పాపి అని మేము ఎరుగుదామని మనతో చెప్పగా, ఆ రోజుల్లో కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని పాపి అని కూడా అనుకున్నారండి. పాపి అని అనుకున్నారు. అలాగే యోహాను సువార్త 8:41 కూడా చదవండి. John 8:41. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారు కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, సో John 8:41 లో యేసుక్రీస్తు గురించి ఏ రీతిగా వాళ్ళు ఆ రోజుల్లో అనుకున్నారంటే తప్పుగా అనుకున్నారు. మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారు వారితో చెప్పి. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని వాళ్ళు అంటున్నారు. అంటే పరోక్షంగా చూడండి, అంత చాలా భయంకరమైన మాట ఎవరికి ఉపయోగించారండి? వాళ్ళు యేసుక్రీస్తుకు ఉపయోగించారు. అండ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని కొంతమంది చాలా దారుణంగా యేసుక్రీస్తు ప్రభు గురించి అనుకున్నారు. సరే, మరికొంతమంది ఏమనుకున్నారు చదవండి. మత్తయి 12:24 స్లైడ్ మీద చూస్తున్నారు కదండి ఆ రెఫరెన్సెస్. మాథ్యూ 12:24 చదవండి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్బాలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిది. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అనుకున్నారండి? దయ్యము అని కూడా అన్నారు. అంటే యేసు ప్రభు వారు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే, దురాత్మలు వెళ్ళగొడుతుంటే మనుషుల నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే తప్పుగా అపార్థం చేసుకొని ఇతడు కూడా ఒక దయ్యమే, సో ఆ దయ్యము సహాయంతో ఈ చిన్న దయ్యాలని వెళ్ళగొడుతున్నాడు అని చూడండి ఎలా తప్పుగా అనుకున్నారు యేసు ప్రభుని. అలాగే John 10:20 చదవండి. యోహాను 10:20. యోహాను 10:20 వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టిన వాడు, వెర్రివాడు అని మాట ఎందుకు వినుచున్నారనిది. చూస్తారండి, ఏమంటున్నారండి? John 10:20లో ఇంకోసారి చదవండి. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు అని మాట ఎందుకు వినుచున్నారనిది. రైట్. సో వెర్రివాడు, మ్యాడ్ మ్యాన్ అని యేసు ప్రభువును సంబోధించారు. ఇక చివరిగా మత్తయి సువార్త 27, అది చదవవసరం లేదు కానీ రాసుకుంటే చాలా రెఫరెన్స్. యేసు ప్రభు వారిని ఒక మూర్ఖుడిగా, ఫూల్, ఓకేనండి. తర్వాత అతడు యేసుక్రీస్తు ప్రభువును ఒక వెర్రివాడిగా, తెలివి లేని సంబోధించారు. అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక లేఖన భాగాలు మనం చూస్తే ఆ రోజుల్లో కొంతమంది ప్రభు వారిని కొంచెం ఒక విధంగా చెప్పాలంటే గొప్పగానే, అంటే గౌరవంగా, ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక బాప్తిస్మిచ్చే యోహాను, లేక ఇర్మియా, ఏలియా అని కొంతమంది గౌరవంగా సంబోధిస్తూ కొంతమంది అనుకున్నారు. వాస్తవం చెప్పాలంటే అది తప్పు కదండి. నెక్స్ట్ మరికొంతమంది చాలా దారుణంగా, చాలా తప్పుగా కూడా మాట్లాడారు యేసుక్రీస్తు గురించి. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా తప్పే. ఇప్పటిదాకా మనం చూస్తాం కదండి, ఈ స్లైడ్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో
ఆయన్ని పాపినని, లేకపోతే ఆయన ఒక వెర్రివాడని, లేకపోతే ఒక దయ్యము పట్టినవాడని, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. అందుకే చదవండి దేవుని యొక్క వాక్యంలో ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రజలు ఏ రీతిగా ఆలోచించారు. వాస్తవంగా మరి అది ఆలోచిస్తే మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అయితే ఆ రోజుల్లో చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు, అలాగే సహోదరులు అంటే తమ్ముళ్ళు చెల్లెలు కూడా ఆయనకున్నారు. అంటే ఆయన పుట్టిన తర్వాత మరి మరియ యోసేపులకు కుమారులు కుమార్తెలు పుట్టారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్రభు గురించి చాలా తప్పుగా మాట్లాడారు. యోహాను సువార్త 7:3-5 వరకు ఎవరైనా చదివి వినిపిస్తారండి? జాన్ చాప్టర్ 7 verses 3-5. వాళ్ళు ఏమన్నారు ప్రభు గురించి చూద్దాం. ఆయన సహోదరులు ఆయన్ను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్టు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. లోకమునకు నీవు నీ కార్యములు చేయుచున్న ఎడ్ల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చాలండి, ఆ ఒక్క మాట మనకు చాలు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన ఇంటి వారే, ముఖ్యంగా సహోదరులు, తమ్ముళ్ళు లేక చెల్లెలు, వాళ్ళు కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచకపోగా వారు కూడా ఇంకా అనేక విధాలుగా చాలా తప్పుగా వాళ్ళు కూడా ప్రభు గురించి మాట్లాడుతున్నారు. చూసారండి? కాబట్టి ఆ రోజుల్లో చాలా మంది ప్రజలు యేసుక్రీస్తు గురించి తప్పుగానే అనుకున్నారు. వాస్తవంగా యేసుక్రీస్తు ఏమై ఉన్నారో ఆయన గురించి రైట్ అండర్స్టాండింగ్ అంటే సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. తర్వాత చూడండి, అయితే ఇప్పుడు చాలా మంది ప్రజలు క్రీస్తు గురించి ఏమని చెప్పుకుంటున్నారండి? ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వచ్చు మైక్ ఆన్ చేసుకొని. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న ప్రజలు క్రీస్తు గురించి ఏమని చెప్పుకుంటున్నారు? త్వరగా చెప్పండి, మైక్ ఆన్ చేసుకొని. One among many gods. అవును, మధ్యలో నేను అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారండి. సో బైబిల్ స్టడీ కదా, సో కాబట్టి మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి, రెస్పాండ్ అవ్వాలి. చదవండి, చెప్పండి. One among many gods. అవును, అనేక మంది దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు, అంతే కదండి. మీరు ఎవరికైనా ప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే, ముఖ్యంగా అన్యులకు, దేవుని అరిగిన వాళ్ళకు, వాళ్ళు అంటారంటే అవునండి, ఆయన కూడా ఒక దేవుడు, ఆయన కూడా మేము దేవుడిగానే చూస్తామండి. కానీ 3 కోటి దేవతలలో కదండి, మన భారతదేశంలో 3 కోటి దేవతలు ఉన్నారని చెప్తారు. సో ఆ 3 కోటి దేవతలలో ఈయన కూడా ఒక దేవుడేనండి అని చెప్తారు కొంతమంది. ఇంకేమంటారండి యేసుక్రీస్తు గురించి? మీరు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు మీతో చెప్తారా? యేసుక్రీస్తు గురించి మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు మీతో? ఇంకెవరైనా చెప్తారండి? సరే, అయితే వాస్తవమేనండి, మన దేశంలో, మన ప్రాంతంలో మనం అడిగినప్పుడు యేసుక్రీస్తు గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. ఆ రోజుల్లో ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుని అపార్థం చేసుకున్నారో, అంటే తప్పుగా భావించారో, ఈ రోజుల్లో చాలా మంది కూడా చాలా తప్పుగా భావించారు. అంటే 2 రకాల మనుషులు మనం చూస్తాం. ఆ రోజుల్లో కూడా 2 రకాలుగా మనం చూసాం. అంటే ఒకటి, గౌరవించేవారు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా చూడండి, అంటే మీకు చెప్పాను 2 రకాల ప్రజలని. కొంతమంది ఏమో ఆయన ఇర్మియా అని, ఏలియా అని, బాప్తిస్మిచ్చే యోహానని, ఒక ప్రవక్త అని, అంటే వాళ్ళు చెప్పింది మంచిదే, చెడ్డదేమీ కాదు, అయితే అది సరైనదైతే కాదు. మరి ఎవరు? ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు. మరి అది చెప్పలేదు ఎవరు వారు. అయితే మరికొంతమంది చాలా నెగిటివ్ అనుకోండి, నెగిటివ్గా ఇంకా చాలా చెడ్డగా చెప్పారు. సో ఒక విధంగా అది కరెక్ట్ కాదు. సో ఈ రోజుల్లో కూడా మేబీ కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని గౌరవించేవారు, ఆయన కూడా ఈ 3 కోటి దేవతలు ఒకరండి, ఆయన కూడా మంచి దేవుడే, లేకపోతే ఆయన ప్రేమ గలవాడే, ఆయన కూడా అందరికీ సహాయం చేసే దేవుడే,
ఆయన కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడే ఆయనే అని రకరకాలుగా అనేక మంది చెబుతూ ఉంటారు. అఫ్ కోర్స్ కొంతమంది ఉన్నారు ఈ రోజుల్లో కూడా కంప్లీట్ గా నెగిటివ్ గా మాట్లాడే వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడే వారు కూడా ఉన్నారు. చాలా చెడ్డగా దారుణంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఎలాగైతే ఆ రోజుల్లో ఆయన పాపి అన్నారో ఈ రోజుల్లో కొంతమంది మరి అతని గురించి తప్పుగా చెప్పేవారు కూడా ఉన్నారు. సో అయితే ఈ రెండు రకాల ప్రజలు చెప్పింది వాస్తవం కాదు. సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం బైబిల్లో నుంచి. అసలు ఎవరు ఆయన? వాట్ డస్ హెవెన్ సే అబౌట్ జీసస్? పరలోకం ఏం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు గురించి? చదవండి మత్తయి సువార్త 3:17. మాథ్యూ 3:17. చదవండి. చదివి మీరే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు గురించి మరి పరలోకం ఏమని చెప్తుంది? త్వరగా చదవండి టు సేవ్ టైం. ఎస్. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెబుతున్నటువంటి మాట. దిస్ ఈజ్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎవరు చెప్తున్నారండి? మనుషులు చెప్పట్లేదు. ఆకాశం నుంచి, పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్న మాట ఇది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన 30వ ఏట బహిరంగంగా బయటకు వచ్చి ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నారో వెంటనే ఆ యొక్క స్వరము ఆకాశం నుంచి వచ్చింది. సో కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట మత్తయి సువార్త 17:5లో కూడా రాసుకుంటున్న వాళ్ళు జస్ట్ నోట్ ఇట్ డౌన్, దిస్ రెఫరెన్స్ మాథ్యూ 17:5. అక్కడ కూడా మళ్ళీ రెండవసారి రూపాంతర కొండ మీద నేను తర్వాత మీకు ఆ సన్నివేశం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కూడా ఆయన స్వరం వినిపించబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. సో కాబట్టి దేవుని యొక్క మాటలు ఏంటి అంటే ముఖ్యంగా తండ్రి అయిన దేవుడే కుమారుడు గురించి చెప్తున్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. ఇక అలాగే మనం కనుక చూస్తే మరి మనము దూతలు, పరలోకంలో ఉన్న దూతలు ఆయన గురించి మరి ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 1, ఎవరైనా దయచేసి చదవండి 26వ వచనం. లూకా సువార్త 1:26. దూతలు క్రీస్తు గురించి ఏం చెబుతున్నాయి? Luke 1:26 ఆన్వర్డ్స్. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడ్డ కన్య యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమున ఆయనకిచ్చును. చాలండి. ముఖ్యంగా 32 and 33 చూడండి. 32, 33 వచనాలు అసలు యేసు ఎవరో దూతలు అక్కడ మరి మరియతో చెప్తున్న మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. 32, 33. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన ఎవరండి? గొప్పవాడు మరియు సర్వోన్నతుడైన కుమారుడు. అలాగే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూసారండి, పరలోకపు దూతలు కూడా
క్రీస్తు ఎవరో ఒక స్పష్టత వారు కలిగి ఉన్నారు. చాలా స్పష్టంగా అక్కడ వారు చెప్పగలుగుతున్నారు. అలాగే మనము మత్తయి సువార్త 1 ప్రస్తుతానికి చదవక్కర్లేదు, కానీ రాసుకుంటున్న వాళ్ళు మీ దగ్గర పెన్ నోట్బుక్ అనుకుంటే ఈ రెఫరెన్స్ కూడా నోట్ చేసుకోండి. మత్తయి స్లైడ్ మీద చూస్తున్నారు కానీ స్లైడ్ మీద మాథ్యూ 1:18-25 అది నోట్ చేసుకోండి. అలాగే లూకా సువార్త 2:8-20 దాకా. మత్తయి 1లోనేమో అక్కడ యోసేపుతో మరి దూత ప్రత్యక్షం, ఇదిగో ఆయనే మరి ప్రజలందరి పాపములను నుండి ఆయనే వారిని రక్షించును, కనుక ఆయనే యేసు, అందుకే ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు అనెను అని దూత అక్కడ చెప్తున్నారు. ఇక్కడ లూకా 2లో చూస్తే 8-20, 8-20 వరకు అక్కడ దూతలు వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడుతూ అసలు ఆయన ఎవరో ఆ క్రీస్తు అని ఆ గొర్రెల కాపరులు కూడా దూతలు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ 3 వాక్య భాగాలు తీసుకుంటే మత్తయి సువార్త 1లోనేమో దూతలు యోసేపుతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ఎవరో ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడారు. ఈ లూకా సువార్త 1లో యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి, ఆయనే దేవుడని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే లూకా 2లోనేమో దూతలు గొర్రెల కాపరులతో కూడా ఆ పుట్టబోయే లేక ఆ పుట్టిన బెత్లెహేంలో పుట్టిన ఆ శిశువు ఎవరో, ఆ రక్షకుడు, ఆ దేవుడు, ఆ సర్వాధికారి గురించి అక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ఎవరో తండ్రి అయిన దేవుడు చాలా స్పష్టంగా తెలియచేశారు. రెండవదిగా పరలోకపు దూతలు కూడా చాలా స్పష్టంగా తెలియచేశారు. అంత మాత్రం కాదు, ఇప్పుడు మత్తయి సువార్త 8:29 చూద్దాం. అక్కడ వారు ఎటువంటి సాక్ష్యం చెప్పారో చూద్దాం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు వచ్చితివా అని కేకలు వేసిరి. ఎవరు కేకలు వేస్తున్నారండి? ఏమని? ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఎవరంటే? దయ్యాలు పట్టిన 2 మనుషులు. అంటే దయ్యాలు కూడా చెబుతూ ఉన్నాయి, దయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి యేసు ఎవరని, ఆయన దేవుని కుమారుడని. దయ్యాలే డైరెక్ట్ గా చెప్తున్నాం, ఇదిగో దేవుని కుమారుడా అని, ఇదిగో దేవుని కుమారుడు అని. చూస్తారండి? సో ఒకవైపు ఏమో తండ్రి అయిన దేవుడు కుమారుడని క్రీస్తు గురించి, అంటే ఆయన ఎవరో ఒక స్పష్టతగా తెలియచేశారు, స్పష్టమైన సందేశాన్ని తెలియచేస్తారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని. రెండవదిగా పరలోకపు దూతలు కూడా మరి ఆ రోజున చాలా స్పష్టంగా అటు యోసేపుకైనా, ఇటు మరియకైనా, అటు దేవదూతలు గొర్రెల కాపరులకైనా చాలా స్పష్టంగా క్రీస్తు ఎవరో తెలియచేశారు. ఇక మూడవదిగా, ఇక చివరికి దురాత్మలు, దయ్యములు సైతం క్రీస్తు ఎవరో అని విషయాన్ని వారు కూడా తెలుసు. అందుకే ఇంకా మీరు ఒక మాట చదవగలిగితే మనం ఆశ్చర్యపోయే సంగతి, యాకోబు రాసిన పత్రిక 2:19 అండి. జేమ్స్ 2:19 స్లైడ్ లో చూస్తున్నారు, లాస్ట్ వర్స్ ఇది. యాకోబు 2:19 చదవండి ఎవరైనా తీసిన వారు. యాకోబు 2:19. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. అదండి, దేవుడు ఒక్కడే అని నేను నమ్ముచున్నావు, ఇలా నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు కూడా తెలుసు యేసు క్రీస్తు ఎవరో, దయ్యాలకు కూడా తెలుసు ఏ దేవుని యొక్క శక్తి, యేసు క్రీస్తు యొక్క శక్తి. దయ్యములు కూడా తెలుసు మరి యేసుక్రీస్తు ఏం చేయగలడో, ఆయనకున్న శక్తి ఏంటి, ఆయనకున్న మహిమ ఏంటి, ఆయన వాక్కున్న శక్తి ఏంటి అనేది దయ్యములు కూడా తెలుసు. చూస్తారండి, ఇది నిజంగా మనం ఆశ్చర్యపోయే సంగతే. సో కాబట్టి ఆ రోజుల్లో ప్రభు గురించి, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగినప్పుడు, మరి కొంతమంది ఏమో ఆయన్ని గౌరవించేటట్టుగా కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఇర్మియా, కొంతమంది ఏమో ప్రభువా మీరు బాప్తిస్మిచ్చే యోహాను అనుకుంటున్నారు, మరి కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏదో ఒక ప్రవక్త అనుకుంటున్నారు. సో అది తప్పు. రెండవదిగా మరి కొంతమంది చాలా నెగిటివ్ గా యేసుక్రీస్తు గురించి మాట్లాడి ఉన్నారు. సో అది కూడా తప్పు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రస్తావించిన ఈ వాక్య భాగాలు మనం చదివితే దేవుని యొక్క వాక్యంలో నుంచి అసలు తండ్రి అయిన దేవుడు క్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి, ఇక పరలోకపు దూతలు
క్రీస్తు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి. అంత మాత్రం కాదు, దురాత్మలు, చివరికి దయ్యాలు సైతం అసలు యేసు ఎవరో వారికి ఒక అవగాహన కలిగి ఉంది, వాళ్ళు కూడా అవగాహన కలిగి ఉన్నారు. రైట్. ఇంకా లేఖనాలు క్రీస్తు గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఇది మనకు బాగా సుపరిచితమైన వాక్య భాగమే. ఒకసారి తీయండి దయచేసి. సో బైబిల్ స్టడీ కాబట్టి మరి దయచేసి మీరు, నేను చెప్తున్నా అక్కడక్కడ చెప్పే రెఫరెన్సెస్ మీరు తీయాల్సి ఉంటుంది, వాటిని మీరు నోట్ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కూడా మీరు దాన్ని ధ్యానించినప్పుడు తప్పకుండా మనం అనేక సంగతులు గ్రహిస్తాం. రైట్. యెషయా 9:6 చదవండి తీసిన వారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు గమనించండి, యేసుక్రీస్తు ఎవరో లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయి. ఇక్కడ నేను సుమారు ఒక 6-7 వాక్యాలు ఇక్కడ రాశాను, ఆ స్లైడ్ మీద మెన్షన్ చేశాను. అవన్నీ కూడా ప్రస్తుతానికి చదివించాను, కానీ మీరు దయచేసి ఆ వాక్య భాగాల తర్వాత మీరు చదవాలి. యెషయా 9:6 చదువుకున్నాము, అలాగే మీకా 5:2, యెషయా 11. ఓకే, ఈ రెఫరెన్స్ అన్ని కూడా దయచేసి మీరు నోట్ చేసుకోండి ప్రస్తుతానికి. ఇక్కడ మనం చదివిన ఈ యెషయా 9:6లో చూస్తే క్రీస్తు ఎవరో, ఆయన గురించి ఏమని వ్రాయబడింది? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గమనించండి, చాలా స్పష్టంగా క్రీస్తు ఎవరో ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయనే దేవుడనే విషయము మనకు చాలా స్పష్టంగా తెలియచేయబడి ఉంది. చాలా మంది క్రీస్తు గురించి వాళ్ళు ఏమని నమ్ముతున్నారంటే, చాలా మంది క్రీస్తు గురించి అంటే వాళ్ళు కొంతమంది, నేను చెప్పినట్టుగా తప్పుగా కొంతమంది అనుకుంటారు, మరికొంతమంది చెడుగా అనుకోరు, కానీ సరైన రీతిలో మరి అనుకోరు, సరైన రీతిలో వాళ్ళు ఆలోచించరు. అయితే లేఖనాలే మనకు ప్రామాణికం. అంటే మన యొక్క స్టాండర్డ్ ఏంటి అంటే, సో మనం ఏది అంగీకరించాలి అంటే, లేఖనాలు మన గురించి ఏం చెప్తున్నాయి, లేఖనాలు మన గురించి క్రీస్తు గురించి ఏం తెలియచేస్తున్నాయి. ఇక్కడ మనం చదువుకున్నట్టుగా యెషయా 9:6లో లేఖనాలు క్రీస్తు గురించి ఏం తెలియచేస్తున్నాయంటే, మరి ఆయనే ఆశ్చర్యకరుడైన దేవుడని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతియగు దేవుడని, ఆయన యొక్క దైవత్వం గురించి ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క దైవత్వం గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్లైడ్ కనిపిస్తుందండి మీకు. రైట్, ఈ స్లైడ్ కనిపిస్తుంది కదండి. ఓకే, సో మనం ఒక్కటి మాత్రమే మీ చేత చదివించానండి, యెషయా 9:6. బహుశా ఇంకొకటి కానీ 2 కానీ మరి మనం చదువుకుందాం. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని మీకా 5:2 చదవండి. మీకా 5:2 ఫస్ట్ ఆ వర్సెస్ అని రాసుకోండి, నోట్ చేసుకోండి, తర్వాత చదవండి. రైట్, తీసిన వారు త్వరగా చదివితే టైం సేవ్ అవుతుందండి. సరే, నేనే చదువుతాను. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ గ్రామంలో జన్మిస్తాడో ఆ గ్రామం అయినటువంటి బెత్లెహేము గురించి మరి ఇక్కడ వ్రాయబడింది. బెత్లెహేం గ్రామంలో క్రీస్తు ఏ రీతిగా జన్మించబోతున్నాడో, మరి ఆయన రాజ్యం ఏ రీతిగా ఉండబోతుందో, ఆయన యొక్క జన్మ గురించి మనకు ముందుగానే, అనేక సంవత్సరాల ముందుగానే మనకు క్రీస్తు యొక్క జన్మ గురించి ఒక ప్రవచనం మీకా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నారు.
ఇక లేఖనాలు ఇంకా ఏం తెలియచేస్తున్నాయి క్రీస్తు గురించి? మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 1:1 అలాగే 14. ఎవరైనా చెప్పగలరండి? బైబిల్ చూడకుండా ఎవరైనా చెప్పగలరా? వచనాలు కంఠస్థం చేసిన వారు ఎవరైనా ఉంటే కనుక. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. ఆ 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అదండి. సో అవి రెండు కూడా మరి నేను కంఠస్థం చేశాను. సో దయచేసి దేవుని వాక్యమును పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా కంఠస్థం చేయాలి. సో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మీరు కంఠస్థం చేయండి. చాలా చాలా ఉపయోగకరంగా, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రెండు వాక్యాల్లో యోహాను 1:1 మనం చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మరి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు. మరి ఆ వాక్యమే ఎవరు? దేవుడు. సో కాబట్టి ఆయన హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్, ఆయనే దేవుడు. సో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అసలు లేఖనాలు క్రీస్తు గురించి ఏం చెబుతున్నాయి? అసలు మనం ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో మొట్టమొదటిగా ఈ ప్రారంభించినటువంటి యొక్క సబ్జెక్ట్ లో యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి అసలు క్రీస్తు గురించి లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయో మనం కనుక చదివితే నిజంగా అనేక అద్భుతమైనటువంటి నూతనమైన సంగతులు మనం తెలుసుకోవచ్చు. ప్రజలైతే అనేక విధాలుగా అనుకోవచ్చు క్రీస్తు గురించి, అయితే మరి లేఖనాలు, సో మనకి కరెక్ట్ రైట్ అండర్స్టాండింగ్ ఎవరు ఇస్తారు మనకు? దేవుని యొక్క వాక్యమే, లేఖనాలే కదండి. అందుకే లేఖనాలు ఎంత ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటామో అంత ఎక్కువగా క్రీస్తు ఎవరో మనం గ్రహించిన వారుగా ఉంటాం. క్రీస్తు ఎవరో, ఆయన గుర్తింపు ఏంటో. సో ద బైబిల్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ ఆన్ హూ జీసస్ క్రైస్ట్ ఈజ్. యేసుక్రీస్తు ఎవరో పరిశుద్ధ గ్రంథము మనకు చాలా తేట తెల్లముగా స్పష్టంగా బోధిస్తుంది, తెలియచేస్తుంది క్రీస్తు ఎవరో. ఇక మనం దేవునికి లేఖనాలు చూస్తే మరి అనేక మంది భక్తులు, అనేక మంది పరిశుద్ధులు యేసుక్రీస్తు గురించి వారు కూడా సాక్ష్యం చెప్పారు. ఉదాహరణకు ఈ రెండు సాక్ష్యాలు చూద్దాం. ఈ ఇద్దరు వ్యక్తులు చెప్పిన సాక్ష్యాన్ని చదవండి. మొదటిగా యోహాను సువార్త 1:34, జాన్ 1:34 చదవండి ఎవరైనా. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిన నేను. రైట్, థ్యాంక్ యూ అమ్మా, అలా క్విక్ గా చదివావు. గుడ్. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుతున్నా నేను. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? చెప్పండి, తెలిసిన వారు చెప్పండి త్వరగా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ మాటలు చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను అని చెప్తున్నారు. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు అలా చాలా స్పష్టంగా చదవాలి. ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, రైట్? సో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. సో దట్ ఇస్ ద టెస్టిమనీ గివెన్ బై జాన్ ద బ్యాప్టిస్ట్ అబౌట్ క్రైస్ట్, హూ జీసస్ క్రైస్ట్ ఈజ్. కాబట్టి ఆయన ఏదో చెప్పాలి కాబట్టి వాళ్ళకి చెప్పట్లేదు ఆయన దేవుడని. ఆయన ఏం చెప్తున్నారండి? నేను తెలుసుకున్నాను ఒక విషయం. ఏంటది? ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను కాబట్టి మొదటిగా, అందుకే ఇప్పుడు మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు సాధారణంగా సాక్ష్యం అంటే ఏంటండి? ఇప్పుడు కోర్టులో సాక్షులు పిలుస్తారు కదా, ఒక విషయం ఏదైనా కేసు టేకప్ చేసినప్పుడు. సాక్షులు అంటే ఏంటి మామూలుగా అర్థం? ప్రత్యక్ష సాక్షులు అంటారు కదా. అంటే ఆ సన్నివేశం జరిగినప్పుడు ఏదైనా నేరం గురించి, ఆ సన్నివేశం గురించి అక్కడ దగ్గరుండి చూసిన వాళ్ళే సాక్షులు అంటారు. ఐ విట్నెసెస్, దగ్గరుండి ప్రత్యక్ష సాక్షులు అంటారు కదా. సో కాబట్టి వాళ్ళు చెప్పేది చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు చెప్పే విషయాలు జడ్జి గారు లెక్కలోకి తీసుకుంటారు. ఎందుకంటే మరి వీళ్ళు ఆ సన్నివేశం జరగడం, వీళ్ళు అక్కడ ఉన్నారని చెప్తున్నారు, వీళ్ళు చూశారు అని ఆయన దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, నేను ఈయన దేవుని కుమారుడు తెలుసుకొని మీకు సాక్ష్యం ఇచ్చితిని. సాక్ష్యం ఇస్తున్నానంటే ప్రత్యక్ష సాక్ష్యం, నేను ఒక ఐ విట్నెస్. సో యేసుక్రీస్తు ఎలా దేవుడు, ఆయన శక్తి, ఆయన కృప, ఆయన మహిమ, ఆయన మంచితనం, ఆయన విశ్వాస్యత అని నేను అనుభవించి ఇప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అది చాలా చాలా ప్రాముఖ్యమండి. మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. అందుకే ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా, యేసుక్రీస్తు జీవితం అనే ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా మొదట మనం అసలు క్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన యొక్క మరి శక్తి, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన బోధలు, మరి ఎన్నో ఆయన గురించినటువంటి లక్షణాలు, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క మనస్సు, ఆయన హృదయం, ఆయన పనిచేసే తీరు, ఆయన ప్రవర్తించే విధానం అన్నీ ఒక వ్యక్తి మొదట తెలుసుకున్నప్పుడు తప్పకుండా తన జీవితం మార్చబడుతుంది. అంత మాత్రం కాకుండా ఇక అనేకులకు వారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మా ఇచ్చే యోహాను అదే చెప్తున్నారు. రైట్, ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా అపోస్తుల కార్యాలు 9:20 చదవండి. అపోస్తుల కార్యాలు 9:20. యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verse 20. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఓకే, గుడ్. ఆయన పౌలు ఇక్కడ మనకి ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నారండి. అపోస్తలుడైన పౌలు మరి ఆయన ఎప్పుడైతే ప్రభు ద్వారా దర్శించబడ్డాడో ఆ దమస్కు వెళ్ళే దారిలో ఒకప్పుడు ఆయన సంఘాన్ని హింసించేవాడు, క్రీస్తును ద్వేషించాడు, క్రైస్తవుల్ని భయంకరంగా ద్వేషించాడు. పౌలు గురించి మరి మనందరికి కూడా తెలుసు కదా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏ రీతిగా ఉండేవాడు ఒకప్పుడు. అయితే దేవుడు అతన్ని దర్శించిన తర్వాత ఆ దమస్కు వెళ్ళే మార్గంలో ఆకాశం నుంచి మరి ఆయన దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత మరి ఆయన జీవితం మార్చబడి ఇక తర్వాత క్రీస్తు కొరకు సాక్షిగా మారిపోయాడు. క్రీస్తుని ద్వేషించిన వ్యక్తి క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా మారిపోయి, ప్రేమించే వ్యక్తిగా కాదు, క్రీస్తు గురించి ప్రకటించే వ్యక్తి కూడా ఆయన మారిపోయిన తర్వాత అక్కడ మనం చదువుకున్న 9:20లో వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడిని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటిస్తూ వచ్చాడు. చూడండి, అంటే యేసు అసలు ఎవరో ఒకప్పుడు అతనికి తెలియదు. అంటే యేసే దేవుని కుమారుడు అనే విషయం పౌలుకు తెలియదు. అంటే యేసుక్రీస్తు గురించి విన్నాడు, యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తును అనుసరించే వ్యక్తులను చూచాడు, వాళ్ళు చేసే ప్రార్థనలు విన్నాడు, వాళ్ళు చెప్పే వాక్యాలు విన్నాడు. అయితే ఏమి కూడా అతనికి వ్యక్తిగతంగా ఆ యొక్క ఒప్పుకోలు, అంటే యేసే దేవుని కుమారుడు అనే ఒక కన్విక్షన్ అతనికి రాలేదు. అయితే ఒకానొక రోజు ఆ దమస్కు మార్గంలో ప్రభు దర్శించినప్పుడు ఈ గాట్ ద రెవల్యూషన్ ఆఫ్ హూ క్రైస్ట్ ఈజ్, యేసుక్రీస్తు ఎవరో వ్యక్తిగతంగా మరి ఆయనే సొంతంగా స్వతహాగా మరి ప్రభు యుద్ధ నుంచి ఆ స్వరాన్ని విని ఆయన ఎవరు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఆయన అనేక చోట్లకు ప్రయాణం చేస్తూ సమాజ మందిరాలలో, సునగోగులలో, వీధులలో, గృహాలలో వ్యక్తిగతంగాను కలిసి మరి ఉన్నటువంటి ఆ యొక్క గుంపులకు, అనేక మందికి, అనేక స్థలములకు, అనేక ప్రాంతములకు ఎన్నో కష్టములు, ఎన్నో బాధలు అనుభవిస్తూ కూడా ఆయన వెళ్ళి ఏమని ప్రకటించారండి? యేసే దేవుడు అనే విషయాన్ని ఆయన ప్రకటించారు. అంటే ఇక్కడ క్రీస్తు గురించి ఒక వ్యక్తి చెప్పే సాక్ష్యం. ఇంకా అలాగ మనం చూస్తే ఎంతో మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. సో ఒకప్పుడు క్రీస్తుని మరి ఎరగని వారు, లేక క్రీస్తునే ద్వేషించిన వారు, తర్వాత క్రీస్తును ప్రేమించి అతని గురించి సాక్ష్యం చెప్పే వారిగా కూడా మారిపోయారు. మరి మీరు సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి గురించి వినే ఉంటారేమో. ఆయన ఒకప్పుడైతే క్రీస్తుని ద్వేషించిన వ్యక్తి. ఆయన ఒక సిక్కుల మతానికి చెందిన వ్యక్తి. అలాగే కాలేజీలో ఉన్నప్పుడు ఎవరో ఆయనకి సువార్త కూడా చెప్పారు. సువార్త కూడా చెప్పి బైబిల్ కూడా ఇచ్చారు, కొత్త నిబంధన కూడా ఇస్తే ఆయన అందరి ముందు దాన్ని కాల్చివేశాడు. క్రీస్తును ద్వేషించే వ్యక్తి,
చాలా వ్యతిరేకత కలిగిన వ్యక్తి. క్రీస్తన్న, క్రైస్తవులన్న, బైబిల్ అయినా, అందుకే బైబిల్ కాల్ చేశాడు. అయితే తర్వాత మరి అదే ప్రభు అతన్ని దర్శించినప్పుడు, మరి ప్రభు యొక్క వెలుగును అతను వ్యక్తిగతంగా చూసినప్పుడు, ప్రభు యొక్క స్వరాన్ని విన్నప్పుడు మరి అతని జీవితం కూడా మారిపోయింది. మీరు అతని యొక్క సాక్ష్యం మీరు చూడొచ్చు, యూట్యూబ్ లో ఉంటుంది. ఆయన జీవితాన్ని ఒక మూవీ లాగా కూడా తీశారు. సో అది కూడా మీరు చూడొచ్చు. సాధు సుందర్ సింగ్ యొక్క జీవిత చరిత్ర, బయోగ్రఫీ. ఒకప్పుడు ఎలాగైతే క్రీస్తుని ద్వేషించిన వ్యక్తిగా ఉన్నారో, ఇక క్రీస్తు అతనితో మాట్లాడిన తర్వాత, క్రీస్తు అతను దర్శించిన తర్వాత మరి ఏ రీతిగా క్రీస్తుని ప్రేమించేవాడిగా మారిపోయాడు, క్రీస్తు గురించి ప్రకటించేవాడిగా మారిపోయాడు, క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు మనం చూడొచ్చు. చరిత్రలు కూడా అలాంటివి చాలా చాలా ఉదాహరణలు చాలా మంది మరి ఉన్నారు మన ముందు. మనకన్నా ముందు విశ్వాసంలో నడిచిపోయిన వారు, పరిశుద్ధులు. అలాగే ప్రస్తుత కాలంలో మన యొక్క తరంలో కూడా చాలా మంది క్రీస్తుని ద్వేషించిన వారు ప్రభు దర్శించిన తర్వాత ఏ రీతిగా మారి వారి జీవితాలు మార్చబడి, అలాగే క్రీస్తు గురించి ఒక రైట్ అండర్స్టాండింగ్, ఒక సరైన అవగాహనలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి సాక్ష్యాలు కూడా మరి మనము చాలా వినగలం, చూడగలం. రైట్, ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సెక్షన్ లోకి ఇప్పుడు మరి మనము వస్తూ ఉన్నాం. సో ఇప్పటి వరకు కూడా క్రీస్తు గురించి అసలు ప్రజలేమనుకుంటున్నారో చెప్పండి అని యేసయ్య అడిగారు. రైట్, ఇక తర్వాత నేను మీకు ఆ విషయాలు చెప్తూ ప్రజలు మరి చాలా అతని గురించి కొంత గౌరవప్రదమైనటువంటి అవగాహన కలిగిన వారు ఏమనుకున్నారో చెప్పాను. లేదు, ప్రభు గురించి దురభిప్రాయం, చెడు అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఎంత దారుణంగా అనుకున్నారు ప్రభు గురించి, అది కూడా మనం చూసాం. ఇక తర్వాత అసలు పరలోకం లేక తండ్రి అయిన దేవుడు లేక దూతలు లేక ఆ విషయానికి వస్తే దురాత్మలు కూడా క్రీస్తు గురించి ఏమనుకుంటున్నాయో మనం చూసాం. అలాగే మరి బైబిల్లోనే మరి దేవుని యొక్క భక్తులు అతని గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పారు కూడా ఇప్పటిదాకా మనం చూసాం. లేదు, ప్రస్తుత కాలంలో లేక చరిత్రలో మనం చూసినప్పుడు క్రీస్తును ద్వేషించేవారు, అసలు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పి వాదించినటువంటి నాస్తికులు సైతం ప్రభు వారిని దర్శించినప్పుడు వారు కూడా ఏ రీతిగా విశ్వాసులుగా మారిపోయి క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పారు. అవన్నీ కూడా ఇప్పటిదాకా చూసాం. సో ఇప్పుడు ఈ టాపిక్ మనం కనుక చూస్తే అసలు క్రీస్తే తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. చాలా మంది చూడండి, మీరు విషయం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో క్రీస్తుని ప్రేమించే వారు ఎంతమంది ఉన్నారో క్రీస్తుని విమర్శించేవారు కూడా ఉన్నారు. క్రీస్తు గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏ రీతిగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారంటే, ఈ రోజుల్లో మరి మీడియా కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఓకేనండి క్రీస్తు గురించి దురభిప్రాయాలు కూడా వాళ్ళు ఈజీగా ఒక వీడియో చేసి పోస్ట్ చేయొచ్చు సోషల్ మీడియాలో. అది చాలా మంది చూస్తారు. సో వాళ్ళు ఎలా చెప్తారు కొంతమంది అంటే, క్రీస్తు గురించి వారికి సరైన అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి యేసు ప్రభు దేవుడని మీరు బోధకులు చాలా మంది చెప్తుంటారు కదండి, మరి అసలు యేసు ప్రభు మరి ఎక్కడా బైబిల్లో తన గురించి నేను దేవుణ్ణి మరి నాకే మొక్కండి అని ఎక్కడా లేదు, మీరే చెప్తుంటారు, మీ బోధకులు లేక పాస్టర్లకు మీ క్రైస్తవులంతా చెప్తుంటారు మాకు అని కొంతమంది అంటూ ఉంటారు. మరి మీరు ఎవరైనా అలా చెప్పడం మీరు విన్నారా? ఓకే, సో ఆ రీతిగా క్రీస్తు గురించి తప్పుగా చెప్తూ ఉంటారు. క్రీస్తు ఎక్కడా చెప్పుకోలేదు ఆయన దేవుడు, ఆయనకు మొక్కండి అని. అయితే ఇప్పుడు వాక్యంలో చూద్దాం. మనకు ఆధారం వాక్యమే కాబట్టి అసలు వాక్యంలో క్రీస్తు తనను గురించి తను ఏమి చెప్పుకున్నాడో చదవండి, 1 by 1 చదవండి. ఇప్పుడు మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో క్రీస్తే తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో చూద్దాం. రైట్, రెఫరెన్సెస్ అన్ని మీ ముందున్నాయి కదండి. కాబట్టి ఒక్కొక్కరు గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి యాక్టివ్గా ఉండాలని నేను కోరుతున్నాను. యాక్టివ్గా ఉండి మరి ఒకరి తర్వాత ఒకరు మైక్ ఆన్ చేసుకొని ఈ రెఫరెన్సెస్ మీరు క్విక్గా చదవండి. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరుచమని ఎలా చెప్తున్నావు? గుడ్, గమనించండి. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. అంటే వాళ్ళు అనుకున్నారు శిష్యులు ముఖ్యంగా ఆ రోజుల్లో, మరి యేసు ప్రభు ఎక్కువగా తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు,
తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను అని చెప్తున్నారు. తండ్రి పనుల మీద ఉండటమే నేను ఈ లోకంలో వచ్చాను అని చెప్తున్నారు కదా. కాబట్టి మరి ఆ తండ్రిని మాకు చూపించు ప్రభావం, ఇంకా మాకు అంతే చాలు అని అడుగుతున్నారు. అయితే వెంటనే శిష్యులకు ప్రభు చెప్పిన సమాధానం ఏంటండి? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. లైక్ ఐ అండ్ ఫాదర్ ఆర్ ద సేమ్, ఆర్ వన్. తండ్రియు నేను ఏకమై ఉన్నాను. అది ఆ రోజుల్లో ముఖ్యంగా యూదులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకున్నా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే మరి వాళ్ళ దృష్టిలో మరి దేవుడు అంటే యెహోవా, ఇంకా క్రీస్తుని ఎప్పుడు వారు దేవుడిగా చూడలేదు. చాలా మంది ఆయన జీవిత కాలంలో క్రీస్తుని దేవుడిగా వారు అంగీకరించలేదు. పునరుత్థానము తర్వాతే వారు యేసుక్రీస్తుని దేవుడిగా చూడగలిగారు. అఫ్కోర్స్ యేసు వారు జీవించిన రోజుల్లో కొంతమంది ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఉన్నాయి కదండి, దాన్ని చూసి కొంతమంది నమ్మారు. అయితే అవి చూసి కూడా మరి చాలా మంది నమ్మలేదు ఆయన జీవించిన జీవిత కాలంలో. పునరుత్థానం తర్వాత మరి ఇంకా చాలా మంది ఆయన యొక్క దైవత్వాన్ని నమ్మారని మనం చూడొచ్చు. కాబట్టి అయితే వారు కేవలము మరి యెహోవా దేవుణ్ణే మరి దేవుడిగా చూస్తున్నారు. కానీ మరి ఆ యెహోవా దేవుడే ఇప్పుడు యేసుక్రీస్తు రూపంలో మానవ జాతిని రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు అనే విషయాన్ని మరి మాత్రం వాళ్ళు గ్రహించలేకపోయారు. అయితే ప్రభు మాత్రం ఎన్నో సందర్భాలలో వారికి తెలియచేశారు, వారికి బోధించారు. ఎలాగా తన దైవత్వాన్ని ఆయన ఎలా బయలుపరుచుకున్నారండి? ఆయన అందుకే నేను చెప్తుంటాను సాధారణంగా యేసుక్రీస్తు తన గురించి తాను ఏమని చెప్పుకున్నారు. రైట్, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ వాక్యాలు చదివిన తర్వాత మీకు ఆ విషయాలు నేను చెప్తాను కన్క్లూజన్ గా. రైట్, ఇంకొకరు ఎవరైనా జాన్ 10:30 చదవండి. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఓకే అండి. సో ఆల్మోస్ట్ ఇది కూడా, ఈ రెండు కూడా ఒకే చెందినవి. నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఇంకా జాన్ 8:58, యోహాను 8:58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. రైట్ అండి. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఇంగ్లీష్ లో అయితే బిఫోర్ ఏబ్రహాం, ఓకే, ఐ యామ్ అని ఉంది ఇక్కడ. చూసారండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను తర్వాత యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధనలు, సో ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అనే నెక్స్ట్ సెక్షన్ తర్వాత మీకు నెక్స్ట్ రాబోయే క్లాసులో టీచ్ చేస్తాను. సో దీని గురించి చాలా డీటెయిల్డ్ గా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి, అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడు అని చెప్పిన ఆయన ఉద్దేశం ఏంటో అది మనం తర్వాత చూద్దాం. సో అయితే ఇక్కడ కూడా ఆయన తన యొక్క దైవత్వాన్ని తెలియచేస్తూ ఉన్నారు. రైట్, ఇంకొకరు ఎవరైనా చదవండి, యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. గమనించండి, తన గురించి తాను ప్రభు ఎలా చెప్పుకున్నారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో చాలా స్పష్టంగా మరి ఆ మాటలు విన్నటువంటి వారికి, అంటే ఆ జనరేషన్ వాళ్ళకైనా లేక ఈ మాటలు వింటున్నటువంటి ఇప్పుడు ఈ తరంలో వింటున్న మనకైనా కూడా ఈ మాటలు వినగానే, సో వాట్ వి అండర్స్టాండ్? We understand that he is the only way to God, or he himself is the truth, and he has the life, and or he himself is the life. ఇక no man cometh unto the Father but by me. అంటే ఆయన ద్వారా తప్ప ఇక దేవుని దగ్గర వరకు కూడా రాలేరు. సో చాలా స్పష్టంగా ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఇక ఆయనే దేవుడు. మనం సత్యాన్ని గ్రహించాలంటే ఆయన యొద్దకే రావాలి. ఆ సత్యము ఆయనే సత్యమైన దేవుడు అని చాలా స్పష్టంగా తన గురించి తాను ప్రభు తెలియపరిచారు. ఇక తర్వాత యోహాను 17వ అధ్యాయము, ద ఎంటైర్ చాప్టర్, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదవండి, నోట్ చేసుకొని. అక్కడ కూడా అసలు ప్రభు ఏమై ఉన్నారు మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొకరు ఎవరైనా యోహాను 6:35 చదువుతారండి. జాన్ 6:35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచుము, వాడు ఎప్పుడునో తప్పికొనడు. థ్యాంక్ యూ. జీవాహారము నేనే. ఓకేనండి. సో జీవముతో కూడిన ఆహారం,
భౌతికమైన ఆహారం, మనం తినే ఆహారం కాదు, జీవాహారం. అంటే ఒక వ్యక్తి దేవుడు అనుగ్రహించే ఆ జీవాన్ని పొందుకోవాలి అంటే యేసే జీవాహారమై ఉన్నాడు కాబట్టి ఇక ఆయన ఎందుకు వచ్చిన వారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు, ఆయనతో సహవాసం చేసేవారే ఆ జీవాహారాన్ని పొందుకుంటారు. రైట్? ఈ అంశం గురించి కూడా నేను చాలా డీటెయిల్డ్ గా మీకు రాబోయే బైబిల్ స్టడీ క్లాసెస్ లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా యేసు ఏ రీతిగా జీవాహారమై ఉన్నారు, అసలు దాని అర్థం ఏంటి, నన్ను నన్ను భుజించిన వాడు, నన్ను త్రాగని వాడు నాకు పాత్రుడు కాడు అని కూడా ప్రభువారు చెప్పారు. దాని అర్థం ఏంటి, దీని గురించి కూడా నేను మీకు డీటెయిల్ గా తర్వాత కూడా బోధించారు. అయితే తన గురించి చాలా స్పష్టమైన రీతిలో ప్రభు ఇక్కడ ఆయన జీవాహారం అని తెలియచేస్తూ ఉన్నారు. రైట్? ఇంకొకరు ఎవరైనా అండి? జాన్ 8:12, యోహాను 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకమునకు వెలుగై ఉన్నాను అంటే క్రీస్తు ఎవరో తన గురించి తాను ఇచ్చినటువంటి అనేక సాక్ష్యాలలో కొన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. రైట్? ఇంకా ఎవరైనా? యోహాను 10:9 చదవండి. నేనే ద్వారమును, వారు ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. రైట్? ఐ ఆమ్ ద డోర్. నేనే ద్వారం అయి ఉన్నాను. కాబట్టి మనం దేవుని లోకి ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే, పరలోకంలోకి ప్రవేశించాలనుకుంటే, ఆత్మీయతలోకి ప్రవేశించాలంటే యేసయ్య దానికి ద్వారం అయి ఉన్నారు. హీఈస్ ద డోర్. సో ఆయన ద్వారానే మనం వెళ్ళాల్సి ఉంది. ఇంకా ఇదే అధ్యాయము 11వ వచనం, సేమ్ చాప్టర్ 11th verse. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు ప్రాణం పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాను. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అక్కడ గొర్రెల గురించి మాట్లాడుతుంటే గొర్రెలను అంటే విశ్వాసులకు గొర్రెలుగా సాదృశ్యంగా చెప్పబడింది. మరి ఆయన కాపరి అంటే మనకు నాయకుడిగా, సంరక్షించేవాడిగా, భద్రపరిచేవాడిగా ఏ రీతి కాపరి ఉంటాడో అలాగున ఆయన తనను తాను మరి ఎటువంటి కాపరి అయినా చెడ్డ కాపరి కాదు, మంచి కాపరి. ఈజ్ అ గుడ్ షెపర్డ్ అనే విషయాన్ని తెలియజేశారు. నెక్స్ట్ యోహాను 10:36 అండి. నేను దేవుని కుమారుడని చెప్పినందుకు ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. ఎస్, సన్ ఆఫ్ గాడ్ అండి. ఎస్, యోహాను 10:36లో ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనే విషయాన్ని కూడా ప్రభు తన గురించి తాను తెలియపరుచుకున్నారు. నెక్స్ట్ 11:25 సేమ్ బుక్, జాన్ 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. రైట్? ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానము, జీవము అని ప్రభు తన గురించి తాను చెప్తున్నారు. నెక్స్ట్ 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. రైట్? ఇంతకుముందే మనం చూసుకున్నాం. నేనే మార్గము సత్యము జీవం, తన గురించి తాను చెప్పిన మాటలు. నెక్స్ట్ యోహాను 15:1. నేనే నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎస్, నేను నిజమైన ద్రాక్షావళిని. సో ఇలాగా వీటిని 7 ఐ ఆమ్ సేయింగ్స్ అని పిలుస్తారండి. ఎందుకంటే 7 మాటలు ఐ ఆమ్ అంటే నేను ఏమై ఉన్నాను అని చెప్పారు కదా. సో ఈ ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఇక్కడ దాకా మనకి 7 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో వీటి గురించి కూడా నేను రాబోయే రోజుల్లో డీటెయిల్డ్ గా మనం దాని గురించి కూడా ఒక్కొక్క మాట గురించి కూడా స్టడీ చేద్దాం. మనకి ఎలాగైతే సిలువ మీద పలికిన 7 మాటలు ఉన్నాయో అలాగే ఇవి కూడా ఇంకొక మరి ప్రభు తన గురించి తాను చెప్పినటువంటి సాక్ష్య రూపంలో చెప్పినటువంటి 7 మాటలని మరి మనం చెప్పుకోవచ్చు. 7 స్టేట్మెంట్స్ ఆర్ సేయింగ్స్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం గురించి. కాబట్టి వీటిని పరిశీలించినప్పుడు
ఇప్పుడు మీరు చెప్పండి, ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మీరు రెస్పాండ్ అవ్వాలి. మరి ఈ ప్రభు తన గురించి తాను చెప్పినటువంటి యొక్క వాక్యాలు మనం చదివాం కాబట్టి వీటి ద్వారా మీరేం గ్రహించారు, మీకేం అర్థమవుతుంది చెప్పండి, సింపుల్గా చెప్పాలంటే. వాట్ డూ యు అండర్స్టాండ్ బై ఆల్ దీస్ సేయింగ్స్ ఆఫ్ క్రైస్ట్? యేసు ప్రభువారు తన గురించి తను చెప్పిన మాటలన్నిటి ద్వారా మీరేం గ్రహించారు, మీకేం అర్థమవుతుంది? త్వరగా చెప్పండి, మైక్ ఆన్ చేసుకొని. He is all that I need. ఇంకోసారి అండి. He is all that I need. He's given me told me what he is. So in that I get all that I need for my life. ఓకే, సో ఆయన ఏం అంటే హూ ఈజ్ హీ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? ఆయన ఏమై ఉన్నారు? ఆయన మార్గము, సత్యము, జీవము. ఓకే, ఆయన మార్గము, సత్యం, జీవమై ఉన్నారు. ఇంకా He and the Father. If I've seen him, I've seen the Father. ఓకే, క్రీస్తును చూస్తే తండ్రిని చూచినట్టే. ఓకే, అంటే క్రీస్తు మరి తండ్రితో సమానమైన వ్యక్తి, రైట్. ఇంకా ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రాలేడు అని చెప్పడంలో ఆయన చెప్పిన మాటలో ఏముందంటే, తండ్రి నేను సమానమై ఉన్నామని. ఇప్పుడు చాలా మంది ఆయన ఎక్కడ చెప్పాడు దేవుడని, ఎక్కడ చెప్పాడు తండ్రి ఆయన రక్షకుడు అని. అంటే ఈ మాటలో ఐఎమ్ ద బ్రెడ్, ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద లైట్, ఇవన్నిటిని బట్టి చూసినట్లయితే ఈజ్ ద మూలం. ఆయనే మూలం. మనకు రక్షణకి, విమోచనకు, దేవుని రాజ్యాన్ని చేరడానికి ఆయనే మూలం అని ఆయన ద్వారానే మనం వింటున్నాం. ఎవరో చెప్పనవసరం లేదు. ఇంతవరకు స్క్రిప్ట్ చూసాం, ప్రజలు చెప్పిన మాట చూసాం. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా మరి కరెక్ట్ గా లోకానికి అర్థం అవ్వాలి. అవును, అసలు ఆయన ఏమై ఉన్నారు? మన రక్షణ అయినా మీరు చెప్పినట్టుగా మన మన మూలమంతా కూడా క్రీస్తులోనే ఉంది. ఓకే, సో కాబట్టి అదే తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాటలు అవి. ఓకే, ఇంకెవరైనా ఉన్నారండి? సో ఓవరాల్ గా మనం ఇవన్నీ కూడా చూసినప్పుడు క్రీస్తు తన గురించి తాను చెప్పినటువంటి సాక్ష్యం, లేకపోతే తన గురించి తాను చెప్పినటువంటి తన గుర్తింపు గురించి, రైట్. సో హూ హీఈస్, హిజ్ ఐడెంటిటీ ఆయన తను బయలుపరిచారు. సో కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ విషయాలు కోణాల్లో ఎస్ యు సీ అండ్ అండర్స్టాండ్ దట్ హీ ఈస్ ద లార్డ్. ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, ఆయనే మరి మన పాపములను క్షమించే దేవుడు, మరి ఆయనే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. ఇంకా ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. నేను సమాధానం ఇవ్వడానికి వచ్చానని చెప్పారు కదండి. సో కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను జస్ట్ మీకు కొన్ని మెయిన్ మాత్రమే ఇక్కడ స్లైడ్ మీద చూపించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అసలు యేసు ప్రభు మరి దేవుడు అని అర్థమవుతుందో మనకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఈ స్టేట్మెంట్స్ అన్నింటినీ ఆధారం చేసుకుంటే. క్లియర్గా అర్థమవుతుంది. వెరీ క్లియర్, రైట్ సార్. అవును, వెరీ క్లియర్. ఎందుకంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా ఆయన దేవుడిని చెప్పిన మాటలు ఇందులో ఉన్నాయి. అయితే దీన్ని ట్విస్ట్ చేసి చాలా మంది, ఓకేనండి, కొంతమంది గ్రూప్స్ ఉన్నారు కదండి, అంటే క్రీస్తుని వ్యతిరేకించే గ్రూప్స్ ఉన్నాయి. నేను పేర్లు మెన్షన్ చేయను, కానీ మీకు కూడా తెలుసు. మరి సోషల్ మీడియాలో కూడా కొంతమంది క్రీస్తు గురించి నెగిటివ్గా పోస్టులు పెడుతూ ఉంటారు, నెగిటివ్గా చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు చేస్తే క్లెయిమ్ ఏంటంటే ఆ యేసు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడండి, మరి ఆయన ఏం నేనే దేవుడిని, నాకే మొక్కండి, ఎక్కడ చెప్పుకున్నాడు, ఎక్కడ చెప్పుకోలేదు బైబిల్లో, మీరే మీ బోధకులు లేక మీ పాస్టర్లు ఇలాగా చెప్పేస్తూ ఉంటారు ఆయన దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన ఒక్కడే దేవుడు అని వాళ్ళు చూసారండి. చాలా అదొక సైకలాజికల్ గేమ్ అన్నమాట చెప్పాలంటే. మరి మనం చేసేటటువంటి బోధని వాళ్ళు తిరస్కరించి మరి క్రీస్తు గురించి నెగిటివ్గా ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనకి ఈ యొక్క స్టేట్మెంట్స్ అన్ని మనం బైబిల్లో చదివినప్పుడు, ఈ సాక్ష్యాలు మనం విన్నప్పుడు, క్రీస్తు తన గురించి తాను చెప్పిన సాక్ష్యాలు విన్నప్పుడు గమనించండి, 4 విధాలుగా క్రీస్తు తన యొక్క దైవత్వాన్ని బయలుపరిచారు. ఒకవేళ ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. త్రూ 4 ways క్రైస్ట్ హ్యాస్ రివీల్డ్ హిస్ డివినిటీ ఆర్ డివైన్ నేచర్. క్రీస్తు అన్న దైవత్వాన్ని బైబిల్లో
4 విధాలుగా బయలుపరిచారు. ఒకటి చాలా సింపుల్, ఇవన్నీ కూడా. ఒకటి ప్రత్యక్షంగా, అంటే డైరెక్ట్గా. సో డైరెక్ట్గా ఎలాగా? ఇప్పుడు చెప్పారు కదండి, నేనే మార్గము, సత్యము, జీవము. ఇలాంటి ఐ ఆమ్ సేయింగ్స్ 7 ఉన్నాయి. ఇవి కాకుండా కూడా ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి. సో డైరెక్ట్గా మరి ఆయన తన దైవత్వాన్ని బయలుపరిచారు ప్రత్యక్షంగా. రెండవదిగా ఇండైరెక్ట్, పరోక్షంగా కూడా తన దైవత్వాన్ని యేసు ప్రభు తన యొక్క బోధనలో తెలియచేశాడు. మూడవదిగా తన బోధనలో త్రూ హిస్ టీచింగ్స్ ఆర్ త్రూ హిస్ వర్డ్స్, తన మాటల ద్వారా ఆయన దైవత్వాన్ని బయలుపరిచారు. రెండవదిగా ఆయన చేసిన క్రియలు లేక అద్భుతాలు లేక స్వస్థతలు లేక మహత్కార్యాల ద్వారా కూడా తన దైవత్వాన్ని బయలుపరిచారు. రైట్. సో ఈ బైబిల్ స్టడీస్లో రాబోయే క్లాసులో కూడా ఈ 4 విధాలుగా ఏ రీతిగా తన దైవత్వాన్ని బయలుపరిచారో మనం నేర్చుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇంటూ దిస్. సో తర్వాత తద్వారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు వారి దైవత్వ విషయంలో అసలు మనకంటూ ఒక స్పష్టమైన అవగాహన, విశ్వాసులుగా లేక దేవుని సేవకులుగా మనం కలిగి ఉండాలి. మీరు సువార్తకి వెళ్ళారనుకోండి ఒక చోటకి, ఎక్కడైనా ఒక వీధిలో నిలబడి సువార్త చెప్తుంటే కొంతమంది వచ్చి మిమ్మల్ని అడ్డుకొని, ఏంటయ్యా యేసు దేవుడు అని చెప్తున్నావు, మరి ఆయన ఏం చెప్పుకోలేదే బైబిల్లో అని కొంతమంది మూర్ఖంగా ఈ రోజుల్లో వాదిస్తూ ఉంటారు కదండి. అలాంటి మనకి వీడియోస్ మనకి సర్క్యులేట్ అవుతుంటాయి గ్రూప్స్లో. కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళని వీడియో తీస్తూ హెరాస్ చేస్తూ, ఇలాగా మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, లేకపోతే యేసు దేవుడు అది ఇది అని రకరకాలుగా చెప్తుంటారు కదండి. సో అలాంటి టైంలో మనమేమి బెదిరిపోవాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన పని ఏమీ లేదు. చెప్పాలంటే నిజ రక్షకుడు గురించి మనం ప్రకటిస్తున్నాం కాబట్టి ధైర్యంతోనే మనము సువార్త ప్రకటించవచ్చు, ధైర్యంతోనే వాళ్ళని కూడా మనము ఫేస్ చేయొచ్చు. తర్వాత మనం చేసేది కూడా ఈవెన్ అటు దేవుని పరంగా తప్పు కాదు, అలాగే మన దేశానికి ఉన్న చట్టపరంగా కూడా అది తప్పు కాదు. ఎందుకంటే మన యొక్క మత విశ్వాస స్వేచ్ఛ, ప్రకటన స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది కాబట్టి, ఫ్రమ్ ఆర్టికల్ 25 ఆన్వర్డ్స్ మనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని కూడా ఓకేనా మనము ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి మరి మనము ప్రకటించవచ్చు. కాబట్టి డెఫినెట్లీ సో మనకు బైబిల్లో ఇవన్నీ మనం కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు, ఇంకా చాలా విషయాలు. సో అయితే ఆ 4 విషయాలు గుర్తుంచుకోండి. తన దైవత్వాన్ని ప్రభువు ప్రత్యక్షంగాను బయలుపరిచారు, పరోక్షంగా బయలుపరిచారు, తన మాటలు లేక బోధనల ద్వారా బయలుపరిచారు. మూడవది ఆయన చేసిన కార్యముల ద్వారా, అంటే అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, ఆశ్చర్యాల ద్వారా కూడా ఆయన తన దైవత్వాన్ని బయలుపరిచారు. సో మనము ఒక్కొక్కటి టాపిక్ ఇందులో స్టడీ చేస్తున్నప్పుడు ఈ 4 ఆస్పెక్ట్స్ మరి నేను కవర్ చేస్తాను. తద్వారా అసలు ఫస్ట్ మనకంటూ ఒక అవగాహన క్రీస్తు యొక్క దైవత్వం గురించి. ఎందుకంటే గమనించండి, సాతాను ఈ విషయంలో ఒప్పుకోడండి. సాతాను మనుషులు ఒప్పుకోరు. మనం ఏదైనా చెప్పండి వాళ్ళు వింటారు. సో క్రీస్తు దేవుడు లేక యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు అని చెప్పేటప్పటికే వాళ్ళకి ఇంకా అనేక రకాల ప్రశ్నలు మొదలవుతాయి, లేక ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు కదండి. అయితే యేసుక్రీస్తే దేవుడు అన్నప్పుడు మాత్రం మరి అక్కడే వాళ్ళకి ఇబ్బంది. సో సృష్టి ఆది మొదలుకొని సాతాను కూడా గమనించండి, మీరు ఒకసారి చూస్తే కనుక దైవత్వం మీదనే సాతాను కూడా ప్రజల హృదయాల్ని, మనస్సుల్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వను కూడా వాడు ఏదైనా తోటలో ఈ విషయంలోనే మరి వాడు దెబ్బతీశాడు. మీరు దేవుడు చెప్పాల్సిన మాటలేమి, దేవుడు చెప్పిన మాటలే మీరు వినాల్సిన అవసరం లేదు కాబట్టి అని రకరకాలుగా దేవుని యొక్క దైవత్వం మీదనే వాడు దెబ్బ కొడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, మరి అనేక మతాలు అసలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? వై ఆర్ దేర్ సో మెనీ రిలీజియన్స్? సో అన్ని రిలీజియన్స్ కూడా ఒకటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రిలీజియన్స్ మీరు తీసుకున్నా, లేదు విదిన్ ద క్రిస్టియానిటీ, క్రైస్తవంలోనే అనేక రకాల తప్పుడు బోధలు, కల్ట్స్ ఉన్నాయి. ఈ కల్ట్స్ కూడా ఒకటే టార్గెట్ చేస్తున్నాయి. దే ఆర్ టార్గెటింగ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు దైవత్వాన్ని వాళ్ళు కూడా
ఒప్పుకోవట్లేదు. మిగతా ఏదైనా చెప్పండి ఇంకా వాళ్ళు ఒప్పుకుంటారు. యేసు ప్రభు ఒక మంచి ప్రవక్త, లేక యేసు ప్రభు ఒక మంచి బోధకుడు, లేకపోతే యేసు ప్రభు వారు మంచి సాంఘిక సేవ చేసిన వ్యక్తి, యేసు ప్రభు అనేక మందిని ప్రేమించిన వ్యక్తి, లేక త్యాగం చేసిన వ్యక్తి, లేక ఒక ప్రవక్త, లేక అనేక మంది దేవతలు లేని కూడా ఒక పుణ్య పురుషుడు, అన్నీ చెప్పండి. సో నో ప్రాబ్లం. అయితే యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని చెప్పడం మాత్రం సాతానుడికి అది ఇష్టం లేదు. సో అందుకని వాడు ఏం చేస్తాడంటే, అందుకే అనేక రకాల మతాలు, అనేక రకాల కల్ట్స్, అనేక రకాల ఐడియాలజీస్, అనేక రకాల ఫిలాసఫీస్, అనేక రకాల ఈ యొక్క మత, ఈ భక్తి మార్గాలను వాడు ప్రజలకు చూపించి క్రీస్తు మార్గం కాకుండా ఇంకా క్రీస్తే దేవుడు అనే అనే మన చేత విశ్వాసం నుంచి ఇంకా ఏదైనా నమ్మండి, వాడికి ఇబ్బంది లేదు. సో అందుకనే మనం ఈ 4 సువార్తలు చదువుతున్నప్పుడు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం సంపూర్తిగా గ్రహించవలసిన అవసరత ఉన్నది. దాన్ని బట్టే అసలు మనకంటూ వ్యక్తిగతంగా ఒక అవగాహన ఉండాలి. లేదు, మనం ఇతరులకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా దాన్ని దైవత్వాన్ని నొక్కి ఒక్కానించి చాలా స్పష్టంగా మనం ధైర్యంతో సువార్త ప్రకటించే వారిగా కూడా మరి మనము ఉండాలి. రైట్, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తుని కలుసుకున్న వారు ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్పారో చూద్దాం. బైబిల్లో అతన్ని కలుసుకున్న వారు వారిచ్చిన సాక్ష్యం ఏంటి కూడా చూద్దాం. ఎవరైనా దయచేసి లూకా సువార్త 2:28 నుంచి 32 దాకా త్వరగా చదవండి. లూకా సువార్త 2, లూక్ చాప్టర్ 2:28 ఆన్వర్డ్స్. ఓకే, తీసిన వారు త్వరగా చదవండి, టైం సేవ్ అవడం గురించి. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలండి. ఇక్కడ ఎవరి మాటలు చెప్తున్నారండి? ఎవరైనా చెప్పండి, పర్లేదు. ఎవరి మాటలు చెప్తున్నారు? సిమియోన్, రైట్, కరెక్ట్. సో యేసుక్రీస్తు ప్రభువారు 8వ దినాన సున్నతి చేయించడానికి తల్లిదండ్రులైన మరియ యోసేపులు దేవాలయం తీసుకెళ్తే, ఈ సన్నివేశం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. అక్కడ ఆయన తన పరిశుద్ధాత్మ ముందే అతనికి తెలియపరచడం జరిగింది కాబట్టి మరి ఆ యొక్క మెస్సయ్య యొక్క రాక గురించి ఇతను కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి ఎప్పుడైతే వాళ్ళు దేవాలయం ప్రవేశించారో ఇతడు కూడా తన ఆత్మలో ప్రేరేపించబడిన వాడై, ఇదిగో అదే ఆ శిశువు, అతని గురించి నేను నీకు చెప్పింది ఆ మెస్సయ్య ఇతనే దేవుడు చెప్పినప్పుడు వెంటనే అతడు ఇంకా అక్కడికి వచ్చి ఆ శిశువుని తన చేతిలోకి ఎత్తుకొని సంతోషంతో ఆయన మాట్లాడుతూ, ఇదిగో అక్కడ క్రీస్తు గురించి ఒక మాట చెప్పారు. ఆయన ఎవరండి? క్రీస్తు ఎవరంటే అన్యజనులకు నేను బయలుపరచు వెలుగుగాను, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజలకు రక్షణ. అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమ, సకల ప్రజలకు రక్షణ అనుగ్రహించే దేవుడు క్రీస్తు అనే విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా ఈ పెద్ద ఆయన సిమియోను అనే వ్యక్తి యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఎప్పుడు చూచాడు ఈయన? ఆన్ ద 8th డే, 8వ దినం. చెప్పాలంటే అక్కడ ఏం పెద్ద ఈ హంగు ఆర్భాటము ఏది లేదు. వాళ్ళు చెప్పాలంటే పేదవాళ్ళు కాబట్టి చెప్పాలంటే అక్కడ ఏదో ఒక ఊరేగింపుతో కూడా వాళ్ళ మందిరానికి ఏమీ ఆ ఆలయానికి రాలేదు సున్నతి చేయించడానికి. అదొక పెద్ద ఫంక్షన్ లాగా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. అయితే చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరు కూడా ఇదే ఆ శిశువుని చూచి మెస్సయ్యని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అయితే ఆయన మాత్రం గుర్తుపట్టి ఆయన అసలు ఎవరో అనేది మరి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవచనాత్మకముగా ఆ మాటలు చెప్పారు క్రీస్తు గురించి. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఆయన ఎవరండి? అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమ, సకల ప్రజలకు రక్షణ అనుగ్రహించే దేవుడే క్రీస్తు అని చెప్పారు. ఇక నెక్స్ట్ యోహాను 1:49 చదవండి. జాన్ 1:49.
నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అవునండి, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు నతానియేలు. సో ఆ నతానియేలు మరి చెప్పినటువంటి మాట ఏంటి అని చూస్తే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. సో యూదులు దేవుని కుమారుడు అని చెప్తున్నారు అంటే దాని అర్థం దేవుడే, సాక్షాత్తు దేవుడే, ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్, రైట్? సో దేవుని కుమారుడే అంటే దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడే అనే సాక్ష్యాన్ని నతానియేలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక తర్వాత నెక్స్ట్ మత్తయి 16:16. సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. రైట్, సీమోను పేతురు క్రీస్తు గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? నీవు సజీవుడువైన దేవుని కుమారుడని క్రీస్తువు. తర్వాత యోహాను 4:29, జాన్ 4:29. రాసుకుంటున్న వాళ్ళు దయచేసి ఆ రెఫరెన్సెస్ నోట్ చేసుకుంటే చాలు. మీరు తర్వాత కూడా మీరు దీన్ని స్టడీని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు వాడా అని ఆ ఊరి వారితో చెప్పక. ఎవరు చెప్తున్నారండి మాటలు? సమరయ స్త్రీ, సమరయ స్త్రీ ఆ గ్రామస్తులందరితో చెప్తుంది, రండి రండి, నేను ఒక రక్షకుడిని కనుగొన్నాను. మరి ఆయన నా జీవితాన్ని గురించి కంప్లీట్ గా ఆయన చెప్తున్నారు. చాలా అద్భుతంగా, చాలా కరెక్ట్ గా చెప్తున్నటువంటి ఆ రక్షకుడు, ఆ క్రీస్తు ఆయనే, రండి మీరు కూడా వచ్చి చూడండి అని మరి ఆమె అద్భుతంగా ఆ గ్రామంలోకి వెళ్ళి అందరినీ కూడా తీసుకుని రావడం జరిగింది. అంటే క్రీస్తు ఎవరో ఆమె ఒక అవగాహన కలిగి చెబుతుంది. నెక్స్ట్, మార్త ఏం చెప్తుందండి? యోహాను 11:27లో, లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అవును, దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని కూడా ఆమె చాలా స్పష్టంగా క్రీస్తు గురించి చెబుతుంది. ఇక సిలువ మీద ఉన్నటువంటి చనిపోతున్నటువంటి ఒక దొంగ ఇచ్చిన సాక్ష్యం ఏంటండి? లూకా 23:39. వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడక, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుతున్నామని, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పాను. చాలండి. సిలువ మీద క్రీస్తు పాటు వేలాడుతున్న ఇద్దరు దొంగల గురించి అక్కడ మనం చదివాం. ఒక దొంగ అయితే మరి నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అతడు మరి ఆ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఇంకొక దొంగ అయితే మాత్రం అతడు దేవుని అందరి భయభక్తులు కలిగి, ఇదిగో మనకైతే ఇది తగును, ఎందుకంటే మనం తప్పు చేశాము, కానీ ఈయనైతే ఏ తప్పుదము ఈయన చేయలేదు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈ క్రీస్తు ఈయనలో ఏ తప్పిదము లేదు అనేది మరి అతడు ఇస్తున్న సాక్ష్యం. నెక్స్ట్, మార్క్ 15:39, మార్క్ 15:39, రోమా అధికారి శతాధిపతి చెప్తున్న సాక్ష్యం చదవండి ఒకసారి. మార్క్ 15:39. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగా ప్రాణం విడిచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. రైట్. సో క్రీస్తు సిలువ మరణం దగ్గరండి, ఆయన మరణించిన తర్వాత అక్కడ చాలా మంది మరి రోమా సైనికులు ఉన్నారు, శతాధిపతి, అధికారులు అందరూ ఉన్నారు. కాబట్టి వారిలో ఒక అధిపతి చెప్పినటువంటి సాక్ష్యం అది. శతాధిపతి ఏమని చెప్పారంటే, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. ఒక అన్యుడు చెప్తున్న సాక్ష్యం అండి. రోమన్ సాధారణంగా వాళ్ళు అంత త్వరగా స్పందించేవారు కాదు, చాలా కఠిన హృదయాలుగా వారు ఉంటారు, చాలా హార్డెడ్గా ఉంటారు. సో అయితే ఆయన మాత్రం ఆ విషయాన్ని వ్యక్తిగతంగా అక్కడ క్రీస్తును చూస్తున్నారు. కాబట్టి మరి అనేక మంది మనం చరిత్రలో కూడా చూస్తాం, చాలా మంది రోమీలు, అన్యులు, రోమా అధికారులు, రోమా నాయకులు, రోమా ప్రభుత్వ అధికారులు, శతాధిపతులు సైతం చాలా మంది మారారు. సో ఆ సాక్ష్యాలు మన చరిత్రలో చూడగలము.
అయితే అక్కడైతే సులువు మరణం దగ్గరే ఆ శతాబ్దం చెప్తున్నారు. ఇక నెక్స్ట్ యోహాను 20:24 తోమా యేసు చెప్తున్న సాక్ష్యం. అప్పుడు 12 మందిలో ఒకరైన దిదుము అనబడిన తోమా వారితో లేకపోయిను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి నీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూసి నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. చాలండి. నా ప్రభువా నా దేవా. తోమా ఇచ్చిన సాక్ష్యం క్రీస్తును చూచిన తర్వాత ఆయనే నా ప్రభువు, ఇక ఆయనే నా దేవుడు అని చెప్పాలంటే చాలా పశ్చాత్తాపడ్డాడు కూడా. అంటే ముందు అనుమానంతో సందేహించి ఆ మాట అన్నాడు, కానీ తర్వాత ప్రభు ప్రత్యక్షమైన తనలో పశ్చాత్తాప హృదయంతో ఇక ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, నేనేంటి అలా మాట్లాడాను అన్నట్టుగా ఆయన మరి క్రీస్తుతో మరి తన ఆ సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది. గమనించండి. ఇలాగా ఇక్కడ కూడా నేను కొన్ని ఉదాహరణలు మాత్రం ఇక్కడ స్లైడ్ మీద మెన్షన్ చేశాను, కానీ చాలా మంది క్రీస్తుని చూచిన వాళ్ళు, క్రీస్తుని కలుసుకున్న వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు క్రీస్తు గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పారో ఇక్కడ మరి మనం చూసాం. రైట్, టైం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వచ్చే క్లాస్లో మరి మనం అసలు పేతురు యొక్క అనుభవం చాలా గొప్పది. పీటర్స్ గ్రేట్ కన్ఫెషన్ అని పిలుస్తారు. అంటే పేతురు యొక్క గొప్ప ఒప్పుకోలు, అంటే క్రీస్తు గురించి, క్రీస్తుని కలుసుకున్న తర్వాత మరి ఆయన చెప్పిన సాక్ష్యం చాలా అద్భుతమైంది. మరి దానికి సమయం కావాలి కాబట్టి నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో మీతో పంచుకోవడం జరుగుతుంది. సో మరొకసారి ఈ యొక్క సెషన్ కావాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి, ఇది మీకు పంపించడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే వారం కూడా అందరు కూడా మరి క్లాస్లో, ఆన్లైన్ క్లాస్లో పార్టిసిపేట్ చేసి ప్రార్థన పూర్వకంగా జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా పరిచయం చేయండి. మరి ఇది మనందరికీ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని మరి మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. ఈశ్వర్ బ్రదర్ ఉన్నారండి? సరే, ప్రార్థన చేసి ముగించుకుందామండి. తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రభువా, ఈ దినాన అయ్యా మీరు మాకు యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని అవకాశం ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరెవరో, ప్రభువా మీ యొక్క జీవితాన్ని మేము అధ్యయనం చేస్తుండగా ప్రభువా, మరి ఆ దినాన అనేక మంది మీ గురించి తప్పుగా అనుకున్న వారు ఉన్నారు. అయితే ప్రభువా, మరి మిమ్మల్ని చూచిన వారు, మీతో సహవాసం చేసిన వారు ప్రభువా, మరి మీరెవరో అనే విషయాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి ఈ రోజున ప్రభువా, మరి మేము మిమ్మల్ని గురించిన అవగాహన, ఎటువంటి అవగాహన కలిగి ఉన్నామో ఒకసారి మేము పరీక్ష చేసుకోవడానికి మాకు కూడా సహాయం దయచేయండి ప్రభువా. యేసుక్రీస్తు ఎవరో నిజముగా ఆయనను మా జీవితంలో ఎరుగుటకు, గ్రహించుటకు మాకు కావలసిన గ్రహింపును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మా యొక్క అయ్యా మరి అంతరంగం మీరు తెరిచి క్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రత్యక్షత మా అందరికీ అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ, మరి ఈ రోజున యొక్క బైబిల్ స్టడీ క్లాస్లో ఎవరైతే మరి పార్టిసిపేట్ చేశారో వారిని, వారి కుటుంబాలను పేరు పేరున దీవించండి. వారికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరతలను మీరు కలుసుకొని వారి యొక్క అయ్యా మరి ప్రతి విషయంలో మీరు వారికి సహాయకరంగా ఉండి నడిపించమని వచ్చే వారం జరగబోయేటటువంటి బైబిల్ స్టడీని కూడా మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. రైట్, ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం మరి కలుసుకుందాం. దేవుడు దీవించును గాక.
praying for the home, Pastor Garu, Yes, for your yeah. house, for Sure, థ్యాంక్